అసలు దేశవ్యాప్తంగా ఏం జరుగుతుంది? ప్రజాస్వామ్యానికి వెన్నుముక్క లాంటి ఎన్నికల కమిషన్ తీవ్ర విమర్శలకు నేడు పాల్పడుతుంది. రాజ్యాంగబద్ధమైన స్వతంత్ర సంస్థగా ఉండాల్సిన ఒక ఎన్నికల కమిషన్ ఒక రాజకీయ పక్షానికి అనుబంధ విభాగంలా మారిపోతుందా? ఆంధ్రప్రదేశ్లో చూసాము, తమిళనాడులో చూసాము, పశ్చిమ బెంగాల్లో చూస్తున్నాము. దేశంలో అనేక చోట్ల ఎన్నికల కమిషన్ నిర్వహణ ఇప్పుడు చాలా వరకు ప్రశ్నార్థకంగా మారుతుంది. ఎందుకు? పశ్చిమ బెంగాల్లో ఇటీవల ఆంధ్రప్రదేశ్ వరకు ఈసీ తీసుకుంటున్న నిర్ణయాలు ప్రజల్లో ఎలాంటి అనుమానాలు రేకెత్తిస్తున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలే. ఈరోజు మన విశ్లేషణలో ఈ ప్రశ్నల సమాధానాలు వెతికే ప్రయత్నం చేద్దాం. ముందుగా పశ్చిమ బెంగాల్ తాజా పరిణామాల గురించి చూస్తే అక్కడ ఓట్ల లెక్కింపు కోసం ఎన్నికల కమిషన్ ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. బెంగాల్లోని 294 నియోజకవర్గాల్లో కౌంటింగ్ నిర్వహించడానికి కేవలం కేంద్ర ప్రభుత్వ అధికారులను మాత్రమే అక్కడ నియమిస్తూ సర్క్యులర్ జారీ చేసింది. అంటే ఇదేంది? అసలు ఆ రాష్ట్రంలో పనిచేస్తున్న వేలాది మంది అధికారులపై ఈసీకి అంత నమ్మకమే లేదా? రాష్ట్ర అధికారులు పక్షపాతంగా వ్యవహరిస్తారని భావిస్తే మరి కేంద్ర అధికారులు పాలకుల మాట వినరనే గ్యారంటీ ఏముంది? సుప్రీంకోర్టు నిర్ణయం కూడా చట్టబద్ధమేనని చెబుతుంది. అయితే ఇది చట్టబద్ధమే అని సుప్రీంకోర్టుకి చెప్తున్నప్పటికీ ఒక రాష్ట్రంలో 294 నియోజకవర్గాల్లో రాష్ట్రం మొత్తం, బెంగాల్ రాష్ట్రం మొత్తానికి సంబంధించి ఆ అధికారులను పక్కన పెట్టి కేంద్ర అధికారులను తీసుకొచ్చి మరి ఇక్కడ ఎన్నికలు నిర్వహిస్తుందంటే వాళ్ళు అంతగా నమ్మడం లేదు ఆ రాష్ట్ర ప్రజలను, ఆ రాష్ట్ర అధికారులను. మరి ఈ రాష్ట్రంలో ఈ ఓట్లు వేసిన ప్రజలు కానీ, ఈ రాష్ట్రంలో కార్యకర్తలు కానీ, పార్టీలు కానీ మరి కేంద్ర ప్రభుత్వాన్ని ఎందుకు నమ్మాలి? రాష్ట్ర ప్రభుత్వంలో, కేంద్రంలో అధికారంలో ఉన్న వాళ్ళ వైపు వీళ్ళు లేరు అని ఎందుకు అనుకోవాలి? అంత బలంగా ఎందుకు అనుకోవాలి? ఇదే ప్రశ్న ఇప్పుడు వస్తుంది కదా. ఇదే తరహాలో అనుమానాలు గతంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల సమయంలో వ్యక్తమయ్యాయి. పోలింగ్ ముగిసిన తర్వాత అర్ధరాత్రి వేళ ఓటింగ్ శాతం అకస్మాత్తుగా పెరగడం మనం అందరం గమనించాం. గంటల వ్యవధిలో రాత్రి 11 గంటల నుంచి ఉదయం 2 గంటల లోపు మధ్యలో ఏకదంగా లక్షలాది ఓట్లు ఎలా పోలయ్యాయి అన్న ప్రశ్నకి ఇప్పటిదాకా ఎన్నికల సంఘం సమాధానం చెప్పడం లేదు. ఓటర్లు తుది గణాంకాలను వెల్లడించడంలో ఎన్నికల కమిషన్ చేసిన డిలే కావచ్చు, కీలక అధికారులకు బదిలీ చేసే విధానం కావచ్చు, ఇవన్నీ ఒక పక్కా వ్యూహంలా అక్కడ జరిగిన అన్నీ కూడా ప్రశ్నార్థకమే. మరి కేంద్రం పంపిస్తున్న ఈ కేంద్ర అధికారులను ఇప్పుడు ఎలా నమ్మాలి? అంటే ఈ రేపు అన్ని రాష్ట్రాల్లో కూడా ఇలాగే కేంద్ర ప్రభుత్వ అధికారులను పెట్టే ఎన్నికలు నిర్వహిస్తారా? రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తులను, రాష్ట్రానికి సంబంధించిన అధికారులను అసలు వాళ్ళ హెల్ప్ లేకుండానే, వాళ్ళ సహాయం లేకుండానే ఎన్నికలు నిర్వహించాలనేదే కేంద్రం యొక్క నిర్ణయమా? మరి అలా అంటే కేంద్రంలో పైన హైకమాండ్లో ఉన్న వాళ్ళు ప్రమేయం లేకుండా ఎన్నికలు జరుగుతున్నాయని ఎలా అనుకోవాలి? అనుమానాలు వచ్చినప్పుడు అనుమానాలను నివృత్తం చేయడంలో ఫెయిల్ అవుతున్న ఎన్నికల కమిషన్ ఎందుకు ఫెయిల్ అవుతుందో కూడా చెప్పే ప్రయత్నం చేయాలి కదా. అలా చేయలేనప్పుడు వీళ్ళు ఎన్ని జిమ్మిక్కులు చేసినా అది మొదటికే ముప్పుగా తయారవుతుంది. ఎన్నికల కమిషన్ ఎందుకు ఇలా చేస్తుంది? చట్టంలో ఉన్న వెసులుబాటును వాడుకొని పారదర్శకతను పక్కన పెడుతుందా? ఆంధ్రప్రదేశ్లో జరిగినట్లుగా డేటా వెల్లడిలో ఆలస్యం చేయడం, బెంగాల్ రాష్ట్రంలో యంత్రాంగాన్ని దూరం పెట్టడం, ఇవన్నీ చూస్తుంటే ప్రజలు వేసిన ఓటుకు అసలు విలువ ఉంటుందా? కౌంటింగ్ సక్రమంగా జరుగుతుందా? ఇదిగో ఇదే భయం సామాన్యుడిలో మొదలైంది. మీడియా కూడా వీటిని షాక్ వార్తలుగా చూపిస్తుందే తప్ప వ్యవస్థల లోపాలను ప్రశ్నించడం లేదు. ప్రశ్నించినా కూడా సమాధానం వచ్చే పరిస్థితి లేదు. ప్రజాస్వామ్యంలో ఎన్నికలు నిర్వహించడం అంటే కేవలం ఓట్లు లెక్కించడం కాదు, ఆ ప్రక్రియపై ప్రజలకు నమ్మకాన్ని కూడా కలిగించే ప్రక్రియ. ఎన్నికల కమిషన్ తన విశ్వసనీయతను కాపాడుకోవాలంటే నిర్ణయాలు కేవలం చట్టబద్ధంగా ఉంటే సరిపోదు, అవి జెన్యూన్ గా ఉండి కనిపించాలి కూడా ప్రజలకు. అప్పుడే ఈ దేశంలో ప్రజాస్వామ్యం వర్ధిల్లుతుంది. లేదంటే భవిష్యత్తులో ఎన్నికల కమిషన్ కేవలం ఒక నామమాత్రపు సంస్థగా మిగిలిపోయే ప్రమాదం ఖచ్చితంగా ఉంటుంది. కేంద్రంలో అధికారంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళ ప్రమేయం లేకుండా, వాళ్ళ హ్యాండ్ లేకుండా ఎన్నికల కమిషన్ నడుస్తుందనే నమ్మకం ఈరోజు ఎవరికైనా ఉందా? ఆంధ్రప్రదేశ్లో ఏ డేటా, ఏ ప్రశ్న అడిగినా సమాధానం చెప్పదు. పక్క రాష్ట్రంలో దారుణాలు జరుగుతున్నా సైలెంట్గానే ఉంటున్నారు. పైగా బెంగాల్ రాష్ట్రంలో చాలా పెద్ద ఎత్తున ట్యాంపరింగ్ జరుగుతుంది అంటూ కూడా ఏకంగా మమతా బెనర్జీ లాంటి వాళ్ళు హల్చల్ చేశారు. ట్యాంపరింగ్ జరుగుతుంది, ఈవీఎంలలో గోల్మాల్ చేస్తున్నారంటూ ఆమె సుప్రీంకోర్టు మెట్లు ఎక్కడం కూడా జరిగింది. ఎందుకు ఎక్కుతున్నారు? ఎందుకు ఇలా చేస్తున్నారు? మీరు పర్ఫెక్ట్గా, పారదర్శకతగా, నీతిగా, నిజాయితీగా ఉన్నప్పుడు ఇలాంటి సమస్యలు ఎందుకు వస్తున్నాయి? మరి లేదంటే సంపన్న దేశాలు, అమెరికా కావచ్చు, లండన్ కావచ్చు, భారతదేశం కన్నా డెవలప్గా ఉన్న దేశాల్లో ఇప్పటికీ కూడా బ్యాలెట్ పేపర్ విధానాన్ని తీసుకొచ్చారు. వాళ్ళు ఈవీఎంలు వాళ్ళు కూడా గతంలో వాడి పక్కన పడేశారు, హ్యాక్ చేస్తున్నారు ఇవని. ఈవీఎంలలో లోపాలు గమనించిన పక్క దేశాలు మరి ఆ చేసిన పనిని మన భారతదేశం ఎందుకు చేయడం లేదు? అలా చేస్తే నిజంగా వాస్తవంగా ఎవరు ఓడిపోవాలో వాళ్ళు ఓడిపోతారు, ఎవరు గెలవాలో వాళ్ళు గెలుస్తారనే భయం వీళ్ళకుందా? అలా ఉంటే నిజంగా ప్రజాస్వామ్యంలో ప్రజలు వేసిన ఓటుకు విలువ లేకుండా ప్రజలు ఓటు ఒకరికి వేస్తుంటే మరొకరు గెలుస్తుంటే అది ప్రజాస్వామ్య రాజకీయ బద్ధం ఎలా అవుతుంది? చట్టబద్ధమైన రాజకీయాలు ఎలా అవుతాయి? వాస్తవానికి ప్రజలు వేసే ఓటుకే విలువ లేనప్పుడు ఇక ప్రజాస్వామ్యంలో ప్రజలకు మంచి, చెడు, ధర్మం అనేది బతుకుందా? ఇప్పుడు ఈ ప్రశ్నలు చాలా పెద్ద ఎత్తున వినబడుతున్నాయి. సుప్రీంకోర్టు కూడా ఎన్నికల కమిషన్ నిర్ణయాలను చట్టబద్ధమైనవి ధృవీకరిస్తున్నప్పటికీ అది కేవలం రూల్ బుక్ ప్రకారం మాత్రమే ఉంటుంది. క్షేత్రస్థాయిలో జరిగే రాజకీయ ప్రభావాన్ని, ప్రజల సెంటిమెంట్ను కోర్టులు ఎప్పుడూ నియంత్రించలేవు.
ఇది ఎన్నికల కమిషన్కు ఒక రకమైన లీగల్ షీల్డ్, న్యాయపరమైన రక్షణ కల్పిస్తున్నట్టే అవుతుంది. దీనిని ఎన్నికల కమిషన్ తన ప్రయోజనాల కోసం వాడుకుంటుందనే విమర్శలు కూడా వస్తున్నాయి. బెంగాల్లో కేవలం కేంద్ర అధికారులను మాత్రమే నియమించడం వెనుక ఉన్న బలమైన కారణాన్ని ఎన్నికల కమిషన్ ప్రజలకు వివరించలేకపోవడం ఏంటి? అలా వివరించి ఏదైనా చేస్తే బాగుంటుంది. కానీ చట్టం ప్రకారం అధికారం ఉన్నప్పటికీ ఆ నిర్ణయం వెనుక ఉన్న నైతికతను కూడా నిరూపించడంలో ఎన్నికల కమిషన్ మొదటి నుంచి ఫెయిల్ అవుతూనే ఉంది. ఆంధ్రప్రదేశ్లో 50 లక్షల ఓట్లు పోలయ్యాయి రాత్రి 11 గంటల నుంచి మధ్యరాత్రి 12 దాకా. ఎందుకు పోలయ్యాయి, ఎవరు పడ్డారు, అక్కడ సీసీ ఫుటేజ్ ఏందా అంటే ఎవడు సమాధానం చెప్పడు. ఏం జరుగుతుంది అసలు? మరి ఇదే మాదిరిగా రేపొద్దున ఎన్నికల కమిషన్కి సంబంధించి ఎన్నికల కమిషన్ ముందుకు పోతే అంటే పరిస్థితి చాలా తారుమారు అవుతుంది. రాజ్యాంగబద్ధమైన ఎన్నికల్లో ప్రజల ఓటుకు విలువ లేనప్పుడు చాలా పెద్ద ఎత్తున ప్రక్షాళన చేయాల్సిన పరిస్థితులు కూడా ప్రజలు సృష్టిస్తారు. ప్రజా ఉద్యమాల నుంచి మళ్ళీ ఇది పునరావృతం అయ్యే పరిస్థితి ఉంటుంది. ఏదేమైనప్పటికీ కూడా ఎన్నికల కమిషన్ చేస్తున్న నిర్వాహకంపై చాలా పెద్ద ఎత్తున ఆందోళనలు, ప్రశ్నలు వస్తున్నాయి.